యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. మనందరికీ బాగా తెలిసినటువంటి అనేక మార్లు మనం కూడా వ్యక్తిగతంగా ధ్యానం చేసి చదివినటువంటి లేఖన భాగం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి లేఖన భాగంలో నుండి ప్రభు మనతో ప్రత్యేకంగా ఈ సమయంలో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. మొదటిగా మనం చూస్తే 3వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చదమనేది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు. యేసు క్రీస్తుతో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఒక రాత్రంతా ప్రార్థన చేసి వాడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఈ శిష్యులు దేవునితో అనేకమైన అనుభూతులు కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు వారి ఎదుట అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశారు. అనేక సార్లు వారిని హెచ్చరించారు. అనేక సార్లు వారి కన్నుల ఎదుట దైవ ప్రత్యక్షతలు గావించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకరోజు వచ్చింది, యేసయ్య చెప్పాడు, నన్ను సిలువైపోతున్నారంటే వాళ్ళలో ఉన్న ప్రేమ కట్టలు తెంచుకొని, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నీకోసం మేమైనా చనిపోతాం, కానీ నీకు మాత్రం ఏం కలగనివ్వమన్నా. తీరా సమయం వచ్చింది, యేసయ్యను పట్టుకోవడానికి వచ్చారు. ఎటు వాళ్ళు పారిపోయారు. క్రైస్తవ జీవితం వేదాల పలికేది కాదు. క్రైస్తవ జీవితం మాటల జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఊరికే డబ్బాలు పలికే జీవితం కాదు. క్రైస్తవ జీవితం క్రియలతో కూడిన జీవితం. చాలా మందిని మనం చూస్తాం, నేను ప్రభు కోసం ఏమైనా చేస్తాను, ప్రభు కోసం నా ప్రాణమైన పెడతాను, నేను అంతగా ప్రభువుని ప్రేమిస్తున్నాను. అయితే ఇక మనం గమనిస్తాం, యేసయ్యను సిలువ వేశారు, చనిపోయి తిరిగి లేచారు. శిష్యులకు కూడా కనిపించారు. నాకు అర్థం కాలేదు. పేతురు అన్నాడు, 3 సంవత్సరాలు మన వలలు విడిచిపెట్టాం, 3 సంవత్సరాలు మన పడవలు మనం తాకలేదు, ఈ 3.5 సంవత్సరం మనకి ఎంత నష్టం, మళ్ళీ సమకూర్చుకుందాం అంటే అన్నట్లుగా నేను వెళ్ళిపోతున్నా, నేను చేపలు పడ్డానికి పోతున్నానని పోతున్నా. నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, నన్ను ఆశ్చర్యపరిచేది, మనిషికి మరుపు ఒక వరం అంటారు. ఒక కష్టం, ఒక బాధ ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతే వరం. అదే సమయంలో వరము కూడా, ఆ మరుపు కూడా మరొక శాపం. ఎందుకంటే మర్చిపోవడం వల్ల అనేక నష్టాలు. వాస్తవానికి మనము యూదులను గురించినటువంటి ఒక హెచ్చరిక వాక్యం మనం చదివినప్పుడు, వారు అనేక మార్లు దేవునిని మరచిపోయి అనే మాట చూస్తాం. అక్కడ మరచిపోవడాన్ని ఒక పాపంగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ, మరచిపోవలసిన వాటిని మర్చిపోవాలి, గుర్తుపెట్టుకునే వాటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గుర్తుపెట్టుకోవలసిన వాటిలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం యేసు మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన మనకు అప్పగించిన బాధ్యత. ఆయన మనకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, మనకి ఏ బాధ్యత అయితే మనకు అప్పగించాడో, ఈ రెండింటిని మర్చిపోకూడదు. ఆయన ఆజ్ఞను మర్చిపోవద్దు, ఆయన ఇచ్చిన బాధ్యతను మర్చిపోవద్దు. ఇది మర్చిపోయాము అంటే ఖచ్చితంగా ఓడిపోతాం, ఖచ్చితంగా విఫలమైపోతాం. మనం చేసే పనులలో నిజంగా ఆశీర్వాదాన్ని మనం సంపాదించలేము. అందుకనే ఇక్కడ మనం చూస్తాం, పేతురు బహుశా ఆ సమయంలో మర్చిపోయాడు, తన బాధ్యతను మర్చిపోయాడు,
తనకిచ్చిన ఆజ్ఞను మర్చిపోయాడు. నేను చేపలు పట్టబోదునని వెళ్ళిపోతాను. మిగిలిన స్నేహితులు కూడా ఆయనను చూచి మేము కూడా మీతో వస్తామని వెళ్ళారట. కానీ అని దేవుడు వాక్యం క్షమించారు. కానీ మనం మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం, క్రీస్తు లేకుండా, క్రీస్తు ఆజ్ఞ లేకుండా, క్రీస్తు ఇచ్చిన ఆ బాధ్యతను ప్రక్కన పెట్టి మనం ఎన్నో గొప్ప పనులు చేయడానికి సంకల్పించుకోవచ్చు. కానీ ఆ రాత్రంతా వారు ఏ చేప వారికి దొరకలి, అట్టలేకపోయారు. దేవుడి వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నీవు ఎంత గొప్ప అనుభవజ్ఞురాలు అయినా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకెంత తెలివి ఉన్నా, నీవెంత చక్కగా మేనేజ్ చేయగలిగిన క్రీస్తు మాట, క్రీస్తు ఇచ్చిన బాధ్యత నీవు మర్చిపోయి ఏ పనికి నీవు పూనుకున్నా కానీ అని అడ్డు వస్తుంది. నాకు తెలిసి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటూ ఉన్నాను, ఆర్థికంగా చాలా ఇబ్బంది. అందరూ క్రైస్తవ జీవితాల్లో వారి జీవితాన్ని మేము క్రైస్తవులు చెప్పుకుంటున్న జీవితాలు. అయితే ఈ ఆర్థికమైన ఇబ్బందుల విషయానికి వచ్చేసరికి అసలు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితులు. నేను అంటాను, నీవు దేవుని ఆజ్ఞను మర్చిపోయేవేమో, నీవు దేవుని యొక్క బాధ్యతను, నీకు దేవుడు ఇచ్చిన బాధ్యతను మర్చిపోయావేమో. ఒకసారి పరీక్ష చేసుకో. ఆయన ఆజ్ఞను మరచి, ఆయన ఇచ్చిన బాధ్యతను మరచి నీవేదేదో చేసి ఉంటావు. బహుశా అందుకే నీవు ఓడిపోయి ఉంటావు, అందుకే నీవు ఫలించలేకపోయి ఉంటావు. పరీక్ష చేసుకో. ఇది ప్రభు మనకిస్తున్న ఒక తీక్షణమైన ప్రశ్న, మనమందరం ఇమ్మీడియట్గా జవాబు చెప్పవలసిన ప్రశ్న. ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన నీపై పెట్టిన బాధ్యత నువ్వెప్పుడు మర్చిపోతావో జాగ్రత్త, ఓడిపోతావు. నీకు కలిగే ఫలం వలన నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు, అది తాత్కాలికం. యేసయ్య చెప్పాడు, భూదిగంతముల వరకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి, ఇది ఆజ్ఞ. రెండవది అదే బాధ్యత. నా కొరకు, నా రాజ్య విస్తరణ కొరకు మీరు ప్రయాసపడండి. దేవుని వాక్య విషయాలు ఇస్తుంది. నువ్వు మర్చిపోతే ఓడిపోతావు. ఈ గొప్ప విషయాన్ని నువ్వు మర్చిపోతే నీవు అనేక విషయాల్లో బాధపడవలసి వస్తుంది. పేతురు మర్చిపోయాడు. అప్పుడే 4వ వచనంలో మనం గమనిస్తే, సూర్యోదయమునకు చూడగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎప్పుడు ఓటమి వస్తుందో, ఎప్పుడు నష్టపోతామో, ఎప్పుడు బాధలో ఉంటామో, ఎప్పుడు మన వేదన మనల్ని మించిపోతుందో, మనము నమ్మకమైన వారము కాకపోయినా, మనం ఆయన మాట మీరిన నమ్మకమైన స్నేహితుడు విడవక తానే సమీపంగా వస్తాడు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచాడు. అవుచుండగా, ఇంకా కాలేదు, సూర్యోదయం ఇంకా కాలేదు. రాత్రంతయో కష్టపడ్డా, ఫెయిల్ అయిపోయి, రాత్రంతయో శ్రమ పడ్డా, ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ నమ్మకమైన స్నేహితుడు, నమ్మకమైన ప్రభు సూర్యోదయం అవుచుండగా అవేకువనే లేచి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వాళ్ళ ముఖాలకు వెలుగునివ్వడానికి, సూర్యుడి కంటే ముందుగా వారి మీద వెలుగు కుమ్మరించడానికి
వారి కొరకు ఆదరణ నిలిచి ఉన్నారు. ఈ సమయంలో దేవుని మాటను బట్టి ఒక విషయాన్ని మనం గ్రహించాం. మనం ఆయన ఆజ్ఞను, ఆయన బాధ్యతను మీరి ఆయన పట్ల మనం చూపవలసిన నమ్మికను కనబరచలేక ఆయనను హత్తుకుని జీవించడంలో ఎక్కడో ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వేసినట్లు అనిపించిన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన స్నేహితునిగా, నమ్మకమైన వారిగా ఆయనే మీ దగ్గరకు వచ్చి మీ ఎదుట నిలుస్తాడట. నమ్మకమైన స్నేహితులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వల వేయండి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వారు లాగలేకపోయి. చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే వారు మరచారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడైతే వారికి ప్రత్యక్షమయ్యి అడుగుతున్నాడు, వారి దగ్గర ఏమి లేదో దాని గురించి అడుగుతున్నాడు. తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే ఏం చెప్తారు? మా పరిస్థితి దారుణంగా ఉంది, నీకేం చెప్తాం? అప్పుడు ఆయన అంటున్నారు, మీ కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకును అని చెప్పారు. ఆయన మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గతంలో కూడా ఒకసారి అలాగే చెప్పాడు ఆయన కదండి. గలిలయ సముద్రంలో వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు, ఏమీ దొరకలేదు. ఆయన చెప్పాడు, మీరు కొంచెం లోతుకు వెళ్ళి మీ కుడి ప్రక్కన వల వేయమన్నాడు. చెప్పిన మాటే ఎన్నిసార్లు చెప్తావయ్యా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. వాక్యాన్ని కూడా మనం వినేటప్పుడు ఇది ఎక్కడో విన్నట్టే ఉంది, లేకపోతే మళ్ళీ చెప్తున్నట్టుందే అనవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఉంది అన్నప్పుడు చెప్పిన మాట ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు. యేసయ్య ఏం చేశాడు? ఇందాక మనం స్తుతులు చెప్పాం, మాటలతో స్తుతి కీర్తనలు, మాటతో మహిమలు చేయువాడా. ఆయన మాట చెప్పాడు, ఏమని? మరలా కుడి ప్రక్కనే మీ వలలు వేయాలి. ఆయన ఎన్నిసార్లు ఆ మాట చెప్పాడు అనే ప్రస్తావన కాదు, కానీ ఆయన మాట చెప్పాడు. వెంటనే వీరు అలాగూ చేశారు. అది గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. వారు విడిచిపెట్టారు, మరచిపోయారు, దూరమైపోయారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పగానే అలా చేశారు. చేయడానికి ఏం కావాలి? చేయడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. నేను ఈ సమయంలో ఈ స్థలంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలిచాను. ఇది దేవుని మాట, ఇది దేవుని ఆత్మ ప్రేరణతో ఆయన వ్రాయించి ఇచ్చిన మాట. మీరు ఏ స్థితిలో ఓడిపోయి ఉన్నారో, మీరు ఏ స్థితిలో నలిగిపోయి ఉన్నారో, మీరు ఏ స్థితిలో హృదయ ఆవేదనతో నిండుకొని ఉన్నారో, మీరు ఏ స్థితిలో దుఃఖాన్ని భరించలేనంతగా మీరు ఆవేదన చెందుతున్నారో ఆ స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దయచేసి ఎక్కడైనా ప్రభు ఆజ్ఞను మీరారేమో, ఎక్కడైనా ప్రభు మీకు ఇచ్చిన బాధ్యతను విస్మరించారేమో. కానీ వాక్య రూపి అయిన దేవుడు యేసు మీ ఎదుట నిలిచి మీకు వెలుగునివ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు అంటేనే మీ ఓటమి మీ నుంచి దూరం కాబోతుందని మీరు తెలుసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నాడు అంటేనే మీ పరిష్కారం మీ దగ్గరకు వచ్చిందని మీరు నమ్మాలి. ప్రభు అంటున్నాడు, మీరు అదిగా కుడి ప్రక్కన వలలు వేయండి అన్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ కుడి ప్రక్క వలలు వేయడం అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే మళ్ళా ఒక్కసారి రైట్ పాత్ వైపు చూడాలి. ఏంటది? ఆయన ఆజ్ఞను గుర్తుపెట్టుకోవడం, ఆయన బాధ్యతను నెరవేర్చడం. ఆయన ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దానిని చేయడం. ఇక్కడ వారు కూడా అదే చేస్తున్నారు. కుడి ప్రక్కన వలలు వేయండి అన్నాడు, వారు వేశారు. అంటే మళ్ళా ఆజ్ఞను పాటించడం నేర్చుకుంటూ ఉన్నారు.
ఆయన చెప్పింది వినడం మరలా నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకునే విశ్వాసం కనబరచగానే దేవుని వాక్యం సెలవిస్తుంది, విస్తారముగా చేపలు పడ్డాయి. హల్లెలూయా. సమయం కాదది, రాత్రి చేపలు పడతాయి. చేపలు పట్టే వాళ్ళకి మంచి అనుభవం, రాత్రులే పడతారు. కానీ వారు పగలు వేస్తున్నారు. వేకువని పగలు ప్రారంభమయ్యేటప్పుడే ఆయన చెప్పాడు, తిరిగి కుడి ప్రక్క వేయమన్నా. లాజిక్ లేదు అక్కడ, కేవలం విశ్వాసమే. కుడి ప్రక్క వేయండి అయ్యా, కుడి ప్రక్క ఎడ ప్రక్క అన్ని ప్రక్కలు వేసామయ్యా, రాత్రంతా ఇదే పని చేశామయ్యా. కానీ ప్రభు అంటున్నాడు, నేను చెప్తున్నాను ఇది, నా మాటను బట్టి ఇప్పుడు మీరు చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెప్పినప్పుడు చేయడమే విధేయత. కొన్నిసార్లు మనమే ఆపాదించుకుంటాం, దేవుడి మాటని మనం ఆపాదించుకుంటాం. ఒకసారి నేను ఎక్కడో ఒక స్టోరీ చదివాను. ఒక సహోదరి మరి కొంతమంది 2-3 సహోదరులు కలిసి ఎక్కడో మీటింగ్స్ జరుగుతుంటే వెళ్ళారట. బాగా వాక్యం విన్నారు, వాక్యం చేత బాగా బలపరచబడ్డారు. వాక్యంలో పాస్టర్ గారు లేకపోతే దేవుని సేవకుడు చెప్పాడు, ఇదిగో మీరు జలములలో పడి రాజున్నప్పుడు జలములు మీ మీద పొర్లి వారవు, అగ్నిలో కూడా మీరు నడిచినారు, మిమ్మల్ని కాల్చుకు రావు అని చాలా పవర్ఫుల్గా చెప్పారు. మంచి జోష్లో వస్తున్నారు. వారు వస్తూ ఉండగా వారి ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక ఏరు ఉంది. అది బహుశా ఎందుకు పొంగుతుందో, పైనుంచి వర్షం పడదేమో విపరీతంగా పొంగుతూ ఉంది. వారు అప్పుడు అనుకున్నారు, ఆ ఏటి దగ్గరికి వచ్చి, ఇదిగో యేసు నామంలో మనం విన్న వాక్యాన్ని మనం ఇక్కడ స్ట్రైల్ వేద్దాం, జలములు మీ మీద పొంగి పారవు, పొర్లి పారవు అన్నాడు. కాబట్టి పారవు అనుకొని అందులో ప్రవేశించి 2 రోజుల తర్వాత వెతికితే 3 శవాలు ఎదురికాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని శోధించడానికి కాదు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనం వింటూ ఉన్నప్పుడు, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడిన అనుభవం నీకు కలిగినప్పుడు దానిని బట్టి నువ్వు చేయాలి. మనం కొన్నిసార్లు, అందుకే సాతాను అంటాడు, ఇదిగో నీవు పైనుంచి కిందకు దూకు. కీర్తనలో దావీదు అన్నారు కదా, దావీదా మోషే, నీ కాలికి రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా, నువ్వు దూకు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అంటాడు. అప్పుడు యేసయ్య జవాబు చెప్తాడు, నీవు దేవుని శోధించవద్దు, వెళ్ళు ఇక్కడి నుంచి. చాలాసార్లు దేవుని మాటలు తీసుకొని నేను దీన్ని బేస్ అవుతున్నాను, చేసేస్తాను అంట. మంచిదే, దేవుని వాక్యం పెట్టి చేయడం మంచిదే. కానీ దేవుని యొక్క మాటను, ఆజ్ఞను మనం అనుభూతి చెందాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ మాట మనకు నిజముగా వర్తించడాన్ని మనము గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆయన సమస్తము సాధ్యమే, నమ్ము అని వాళ్ళ సమస్తము సాధ్యమే అన్నాడు కనుక నేను రేపటికే బిల్ గేట్స్ అవుతానని అనవసరంగా ఆయన శోధించు. నమ్ము వారికి సమస్తము సాధ్యమే, నేను నమ్ముతున్నాను, రేపు మార్నింగ్ కల్లా నేను బిల్ గేట్స్ అయి ఉంటానంటే ఆయన అంటాడు తప్పు. కానీ ఆయనే చెప్పాడు అనుకో, ఈ రాజ్యంలో భయంకరమైన కరువు ఉంది, మనుషులు పీకు తింటున్నారు, కానీ రేపటి ఉదయానికి సమృద్ధి ఉంటుంది అన్నాడు అనుకోండి. సమృద్ధి ఉంటుంది అంతే. దేవుని వాక్యమును బట్టి మనం గమనించాం. ఆయా పరిస్థితుల్లో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఏ హృదయం తల్లడిల్లుతూ ఉందో, ఈ సమయంలో ఏ హృదయము ఆవేదనతో నిండి ఉందో, ఈ సమయంలో ఏ హృదయము ఓటమిలో చిక్కుకొని ఉందో, ఆ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆజ్ఞను మర్చిపోయావు, బాధ్యతను విస్మరించావు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, నేను చెప్పినట్లుగా ఆజ్ఞను పాటించు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయి, నీవు కోల్పోయే దానిని నీవు విస్తారముగా తిరిగి పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమును బట్టి మనం ఇక్కడ చూస్తే 12వ వచనంలో ఒక మాట ఉంది, చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయలేని వారితో అనెను.
ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడని శిష్యులలో ఎవడనో ఆయన అడగలేదు. సహవాసం చేస్తున్నాడు ప్రభు. ఎప్పుడు ఇక్కడ ఒక గొప్ప లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలం మనం తెలుసుకోవాల్సింది, చేపలు పడకపోయాయి, మీరు మర్చిపోయారు అని చివాట్లు పెట్టలేదు, నా నుంచి ఎందుకు దూరం అయ్యారని తిట్టలేదు ఆయన. రండి నోరు మూసుకొని మళ్ళీ సహవాసంలోకి అనలేదు. వారి ప్రయాసను సఫలం చేసి రండి భోజనం చేద్దామా అంటే వారి కోసం అప్పటికే భోజనం ఆయన సిద్ధపరిచి ఉంచారు. పునరుద్ధానుడైన తర్వాత యేసయ్య ఒక విచిత్రమైన కార్యం కూడా అక్కడ వారి ముందు కనబరుస్తున్నారు. భోజనం కూడా సిద్ధం చేసి ఉంచారు. దేవుని వాక్యం సెలవిస్తూ, రాత్రి అంతా కష్టపడ్డారు, నన్ను మర్చిపోతూ కష్టపడ్డారు, నన్ను విడిచిపెడుతూ కష్టపడ్డారు, చెంప చెడులు అనిపించలేదు. ప్రేమగా పిలుస్తున్నాడు, రండి భోజనం చేద్దాం, రండి రండి మళ్ళీ ఒక్కసారి నా మాటలు వినండి, రండి. ఆయన మాటలో ప్రేమ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు మరొకసారి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మర్చిపోయావా ఇప్పటి వరకు? ఇట్స్ ఓకే. నా బాధ్యతను విస్మరించావా? సరే. నీ ప్రయత్నంలో ఓడిపోతూ ఉన్నావా? నీ ఇప్పటికే విసిగి వేసారి ఉన్నావా? నేను మాట్లాడుతూ ఉన్నాను. తప్పు జరిగిపోయింది, కానీ నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. నేను చెప్పినట్లు చేయి. ఇదిగో ఈ ప్రక్క వల వేయమన్నా. నేను మాట్లాడుతుండగా మరొకసారి నీవు విని, నీవు ఈ మాటను బట్టి నీవు చేయి, నీవు విస్తారంగా మళ్ళీ ఫలాలను అనుభవిస్తావు. ప్రభు చెప్పాడు. వారు అలాగే చేశారు. మళ్ళీ ఆయన మాట వినడం నేర్చుకున్నారు. మరలా ఆయన చేసే మనసు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, విస్తారంగా ఆ చేపలు పడ్డాయి, కానీ వల పిగిలిపోలేదు, చిరిగిపోలేదు. ఒకవేళ మరొక సమయంలోనైతే వల పిగిలిపోయిండేదేమో. ప్రభు కార్యం ఏంటంటే, వల పిగిలిపోలేదు మళ్ళీ రేపు మళ్ళీ చేప పడే బొమ్మనే కాదు. ఆయన ఏ కార్యం చేసినా సక్రమంగా నష్టం లేకుండా చేస్తాడనడానికి అదొక ఉదాహరణ. నష్టం చేసి నేర్పించడం కొన్నిసార్లు మనం చూస్తాం. ఇంకా అదే ప్రొసీజర్ కాదు. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, బాగా దెబ్బతిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు, బాగా నష్టపోయాక దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు కూడా మనం ఆయన దగ్గర పిలుచుకోవాలంటే ఒక దెబ్బ కొడతాడు. మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు. దేవుడి వాక్యం అంటుంది, ఎప్పుడు ఆయన నష్టమే కలిగించాడు. వలలో చేపలు ఎక్కువగా పడ్డాయి, కానీ చేప అలా యొక్క విస్తారాన్ని బట్టి వల పిగిలిపోలేదు. నష్టం కలగకుండా చక్కని పని చేస్తూ ఉన్నాడు. బాధ పెట్టకుండా మార్పులు తీసుకొస్తున్నాడు. కోపపడకుండా ప్రేమను పుట్టిస్తున్నాడు. ఆవేదన ఆక్రోషంతో అరవకుండా ఆకలి తీరుస్తున్నాడు. యేసయ్య చేస్తున్న ఆ బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటో మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కరైనా తిట్టలేదు, ఒక్కరి మీద కోప్పడలేదు, ప్రేమగా పిలుస్తున్నాడు. వారికి ప్రయోజనం కూర్చే విధంగా మాట్లాడుతున్నాడు. వారికి మేలు కలిగినట్లుగా ఆశించాడు. మేలు కలిగింది, రండి భోజనం చేద్దామా. అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో మనం పాపం చేసేసాం, మనం ఆయన విడిచిపెట్టేసాం, ఆయన మరచిపోయాం. అప్పుడు ఈ మాటలన్నింటిని బట్టి పేతురు నుంచి ఒక మాట వస్తుంది. ఆ మాటను మనం చదువుకొని ముగించుకున్నాం. 16వ వచనం, 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలాసార్లు మనకి మాట కనెక్షన్ లేకుండా చదివితే అర్థం కాదు. ఇదంతా జరిగిన తర్వాత మరచిపోయాడు, ఓడిపోయాడు, తన ప్రయాసంలో వ్యర్థమైపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్పగా, యేసు చెప్పగా వినడం నేర్చుకుంటున్నాడు. దానిని బట్టి చేయగా మరణ ప్రయోజనాన్ని చూశాడు.
ప్రయోజనాన్ని చూస్తుండడంతోనే ఎవరో గుర్తుపట్టాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, మనసులో ఆవేదన కలుగుతుంది, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సూటిగా పేతుల్లోకి చూస్తూ ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సమాధానం ఏంటో తెలుసా? పేతురు అంటున్నాడు, అయ్యా నేను మర్చిపోయినా నన్ను ప్రేమించాను, నేను విడిచిపెట్టిపోయినా నన్ను ప్రేమించాను, నేను ఓడిపోయినా నాకు మళ్ళా నువ్వు ప్రయోజనాన్ని చేకూర్చాను. ఒక్కసారి కూడా నువ్వు నన్ను కోపంగా మాట్లాడలేదు. నువ్వు తప్పు చేసిందే కాక మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు నీతో పాటు తీసుకువెళ్ళావా నన్ను అడగలేదు. నా ప్రయాసకు ప్రయోజనం చేకూర్చి వల మిగిలిపోకుండా నష్టం కలగకుండా చేసి నాకు ప్రేమతో భోజనం పెట్టి ప్రేమతో నన్ను జయించుకున్నావు. ఇక నిన్ను ప్రేమించుకున్నట్లా ఉండగలను. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అది నీకు తెలుసు అంటున్నా. వాస్తవానికి యేసుని ప్రేమించడం అనేది ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే. ఆయన మర్చిపోయిన వాళ్ళు, ఆయన ఇచ్చిన ఆ బాధ్యతను మర్చిపోయిన వాళ్ళు ప్రభువును ప్రేమించలేదు. ప్రభు అంటున్నాడు, నేను నన్ను ప్రేమిస్తే ఈ రెండు తప్పక చేస్తావు. ఆజ్ఞను పాటిస్తావు, బాధ్యతను నెరవేరుస్తావు. అందుకే ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పేతురుని అడుగుతున్నాడు, పేతురు ముందు నన్ను మర్చిపోయినట్టున్నా, నేను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు పేతురుకు మనసంతా మొద్దుబారిపోయింది. నేను ఇంతగా ప్రభువుని విడిచినా, నేను ఇంతగా ఆయన మరచినా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడే. నా ప్రభువుకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను? ప్రేమనే ఇవ్వగలను. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు ఆ విషయం. దేవుడితో ఆ మాట నువ్వు చెప్పగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నేను ఈ మాట చెప్పగలవా? యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పగలనా? చెప్తే చాలు, మన ఓటములన్నిటికీ ఆయనే జవాబు. మనం నష్టపోయిన వాటన్నిటినీ తిరిగి సమకూర్చే బాధ్యత ఆయనది. మనకు ప్రేమపూర్వక సహవాసాన్ని, విందుని ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, రండి భోజనం చేద్దాం. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? నేను పెద్ద ప్రసంగం చేయడానికి సిద్ధపడలేదు, కానీ దేవుని మాటను సూటిగా మీ హృదయాల్లో చేర్చడానికి మాటలు సిద్ధంగా ఉన్నాను. ఆయన అడుగుతూ ఉన్నాడు, నాకు తెలుసు మీరు ఓడిపోయారు, నాకు తెలుసు మీరు చాలా విషయాల్లో విఫలమయ్యారు, నాకు తెలుసు ఇప్పటికే మీరు రకరకాలుగా ఆవేదన చెందుతున్నారు, నాకు తెలుసు మీ హృదయంలో తగిన సమాధానం లేదు, నాకు తెలుసు మీరు అనేక విషయాల్లో ప్రశ్నల్లో వలలో చిక్కుబడి ఉన్నారు, నాకు తెలుసు మీ ప్రయాసం మ్యాక్సిమం ఎక్స్టెంట్లోకి తీసుకెళ్ళారు, ప్రయోజనం లేకయే ఉన్నారు, అయితే నా ఆజ్ఞను మరిచారన్న విషయం కూడా నాకు తెలుసు, నా బాధ్యతను విస్మరించారు అన్న సంగతి తెలుసు. కేవలం నన్ను ప్రేమించడంలో మీరు చూపిన నిర్లక్ష్యాన్ని బట్టి అది జరిగిందని కూడా నాకు తెలుసు. అందుకనే నన్ను ప్రేమించమని అడుగుతున్నానని ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. ప్రభు మనతో సూటిగా అడుగుతూ ఉన్నాడు, నీ స్థితి నాకు తెలుసు, నీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు, నీవెంతో ప్రయాసపడుతూ ఉన్నావు, నీవెంతగానో కష్టపడుతూ ఉన్నావు, నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని, నీకు తెలిసిన పరిచయాలను, నీ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడుకుంటున్నావు, అయినా ఫలము లేకుండా ఉంటున్నావు, అయినా ప్రయోజనం లేకుండా ఉంటున్నావు. నా ఆజ్ఞను మరిచావా? నేను ఇచ్చిన బాధ్యతను విస్మరించావా? ఇంతకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రభు ప్రేమతో అడుగుతున్నా. తన ప్రేమ